పార్టీకి కార్యకర్తలు పునాదులు వంటి వారు. ఏ స్వార్థం లేకుండా పార్టీ చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసే త్యాగధనులు కార్యకర్తలు. నిజమే, పార్టీ జెండాను మోస్తూ పార్టీ అజెండాను ప్రజల్లోకి తీసుకుపోయేది కూడా కార్యకర్తలే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ పొంగూరు నారాయణ పోటీ చేసిన విషయం తెలిసిందే. తనతో పాటు రాత్రింబవళ్లు శ్రమించిన పార్టీ కేడర్ను ఆదుకోవాలి అనే ఆలోచనతో టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. నారాయణ స్తుతిమణి రమాదేవి కుమార్తెలు సింధూర షరీనాలతో ఆయన మాట్లాడారు. ఏటా తన కుటుంబం సంపాదనలో 10 కోట్ల రూపాయలను కార్యకర్తల సంక్షేమ నిధికి డిపాజిట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ 10 కోట్ల రూపాయలు పూర్తిగా కార్యకర్తల సంక్షేమానికి ఖర్చు చేస్తారు. ముందుగా కార్యకర్తలకు గుర్తింపు కార్డులు అందిస్తారు. కార్యకర్తల కుటుంబాల్లో ఏదైనా ఆర్థిక ఇబ్బంది ఏర్పడితే ఆ మేరకు సంక్షేమ నిధి నుంచి వారికి సాయం చేస్తారు. ఇదే కాకుండా కార్యకర్తల పిల్లల చదువులు, పెళ్లిలకు ఆర్థిక సాయం అందించాలని ఆలోచన చేస్తున్నారు. పార్టీ కష్టకాలంలో వెన్నంట నడిచిన వారు, ఈ ఎన్నికల్లో శ్రమించిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. ఇలా ప్రతి ఏటా కార్యకర్తల సంక్షేమానికి 10 కోట్ల రూపాయలను డాక్టర్ పొంగూరు నారాయణ ఖర్చు పెట్టామన్నారు. ఈ నిర్ణయంతో పార్టీ కేడర్లో మంచి జోష్ వచ్చింది. రెడ్డి గారిని పైకి రావాలా, నాగరాజు గారు పైకి రావాలి. కార్పొరేటర్ నాగరాజు గారు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు దారుణంగా గారు, రాఘయ్య, నాగోడు బాబు, తర్వాత వీళ్ళందరూ నారాయణ సార్ గారు మాట్లాడతారు. ఒక 5 minutes వీళ్ళ కంట్రోల్ వేసేసేస్తే విజయభాస్కర్ రెడ్డి గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా ప్రార్థిస్తారు. అభివృద్ధి మూడో డివిజన్ అధ్యక్షుడు రంగారెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అక్కడ చేసి ఒకసారి అందరూ రండి.